అందుకే పొద్దున్నే లేస్తుందన్నమాట మా మమ్మీ. మేము వ్రతం ఎలా చేసుకున్నామని ఆ వీడియో అప్లోడ్ చేసాము, ఎవరైనా చూడకుంటే చూడండి. ఈ ఫ్లవర్స్ మార్నింగ్ అయితే మొగ్గల్లాగా ఉన్నాయి, కరెక్ట్గా ఈ టైంకి విరబూసేసాయి అన్నమాట, పూసేసాయి. చూడండి, నేను ఇప్పుడు దాకా మీకు టేబుల్ రోజెస్ చూపించాను కానీ ఇవి చూపించలేదు కదా. ఇవి కూడా గుంపులుగా వస్తాయి. ఇవేంటంటే ఈ టైప్ ఆఫ్ చెట్లకు వస్తాయి. అండ్ టేబుల్ రోజెస్ వచ్చేసి ఇలా సన్నాకు ఉంటుంది, వీటికి లావాకు ఉంటుంది. టేబుల్ రోజెస్ ఇంకా మొగ్గల్లాగే ఉన్నాయి, ఇంకా విరబూయలేదు, పూస్తాయి. మధ్యాహ్నం నుంచి అలా పూస్తాయి అనుకుంటా. మొగ్గలు మాత్రం చాలా మొగ్గలే వచ్చినాయి. మమ్మీ పూజకి పులిహార పప్పు సిక్కీలు అయితే చేసిందనమాట. కొత్తగా ఎవరైనా నా వీడియోస్ చూస్తుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పొద్దున్నే లేస్తుందనమాట మా మమ్మీ. మేము వ్రతం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే వరలక్ష్మి వ్రతం కదా, అందుకే పొద్దున్నే లేస్తుందనమాట మా మమ్మీ. మేము వ్రతం ఎలా చేసుకున్నామని ఆ వీడియో అప్లోడ్ చేసాము, ఎవరైనా చూడకుంటే చూడండి. ఈ ఫ్లవర్స్ మార్నింగ్ అయితే మొగ్గల్లాగా ఉన్నాయి, కరెక్ట్గా ఈ టైంకి విరబూసేసాయి అన్నమాట, పూసేసాయి. చూడండి, నేను ఇప్పుడు దాకా మీకు టేబుల్ రోజెస్ చూపించాను కానీ ఇవి చూపించలేదు కదా. ఇవి కూడా గుంపులుగా వస్తాయి. ఇవేంటంటే ఈ టైప్ ఆఫ్ చెట్లకు వస్తాయి. అండ్ టేబుల్ రోజెస్ వచ్చేసి ఇలా సన్నాకు ఉంటుంది, వీటికి లావాకు ఉంటుంది. టేబుల్ రోజెస్ ఇంకా మొగ్గల్లాగే ఉన్నాయి, ఇంకా విరబూయలేదు, పూస్తాయి. మధ్యాహ్నం నుంచి అలా పూస్తాయి అనుకుంటా. మొగ్గలు మాత్రం చాలా మొగ్గలే వచ్చినాయి. మమ్మీ పూజకి పులిహార పప్పు సిక్కీలు అయితే చేసిందనమాట. కొత్తగా